కడుపు నిండా ఆకలి మండుతూ ఉంటుంది, కానీ తినడానికి ఒక్క మెతుకు కూడా ఉండదు. కళ్ళ నిండా కలలు ఉంటాయి, కానీ వాటిని నిజం చేసుకునే దారి ఎప్పటికీ కనపడదు. ప్రాణం ఉన్న ప్రతి క్షణం చూస్తా బతుకుతారు. అవును మామ, పేదరికం అంటే ఏదో రేషన్ కార్డు మీద ఉండే స్టాంపు కాదురా, అది ఒక నరకం. ఒకసారి ఆలోచించు, మనకి ఆకలి వేస్తే స్విగ్గీ జొమాటో అంటాం, కానీ వాళ్ళకి ఆకలి వేస్తే పీకు తినే పేగులు, తాగడానికి మంచినీళ్ళు మాత్రమే ఉంటాయి మామ. డబ్బున్నోడికి ఆకలి వేస్తే ఫోన్లో యాప్ ఓపెన్ అవుద్ది, అదే పేదోడికి ఆకలి వేస్తే కళ్ళల్లో కన్నీళ్ళ ట్యాప్ ఓపెన్ అవుద్ది. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చెప్పను. రాత్రి పడుకునేటప్పుడు కంచంలో అన్నం తక్కువైతే అమ్మ నాకు ఆకలిగా లేదురా నువ్వు తిను అని అబద్ధం చెప్తే ఆ అబద్ధం వెనుక దాగున్న భయంకరమైన నిజం పేదరికం. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. నాన్న రోజంతా ఎండలో కాలి రక్తాన్ని చెమటగా మార్చి ఇంటికి తెచ్చే 100 రూపాయలు, ఆ 100 రూపాయలతో కుటుంబం మొత్తం బతకాల్సిన ఆ పరిస్థితి చూస్తే మన గుండె తరుక్కుపోతుంది మామ. చదువుకోవాలని, డాక్టర్ అవ్వాలని ఆశ ఉన్న చేతిలో చిల్లి గవ్వలేక పుస్తకాలు పట్టుకోవాల్సిన పసి చేతులు ఇటుకలు మోస్తుంటే ఆ బాధ వర్ణించలేనిది మామ. రేకులు లేని ఇంటి కప్పులోంచి పడే వాన చినుకులు వాళ్ళని తడపోరా, వాళ్ళని కన్నీళ్లతో ముంచేస్తే దేవుడా రేపటి రోజున ఇంట్లో పొయ్యి వెలుగుతుందా లేదా అనే భయంతోనే వాళ్ళ రాత్రులు గడిచిపోతాయి. ఒక్క పూట భోజనం కోసం జ్వరం వస్తే, ఒక చిన్న మందు బిళ్ళ కోసం వాళ్ళు పడే నరకం చూస్తే పగోడికి కూడా రాకూడదురా ఇలాంటి కర్మ అనిపిస్తుంది. మనం ఏసీ రూముల్లో కూర్చొని లైఫ్ బోర్ కొడుతుంది, బాగా లేదు అంటాం, కానీ వాళ్ళకి బోరు కొట్టడానికి లైఫే లేదురా. అక్కడ ప్రతిరోజు ప్రతి పూట ఒక యుద్ధమే. వాళ్ళని చూసి జాలి పడద్దు మామ. కాస్త రోడ్డు మీద ఎవరైనా ఆకలితో కనిపిస్తే మన చేతిలో ఉన్నప్పుడే ఆ కాలిపోయే కడుపుకి కనీసం ఒక ముద్ద అన్నం పెడదాం మామ. ఏమన్నా ఒక్క మాటతో లేచి